హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. సో 4:30 అవుతుందన్నమాట టైం వచ్చేసి. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి. ఇంకా రాగానే వాళ్ళిద్దరికి ఫ్రెష్ అప్ అయితే చేయించేసాను. ఇంక ఈవినింగ్ కదండి, స్నానం అయితే ఈవినింగ్ కూడా చేయించేసాను. సో సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు కూడా బాగా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఈవినింగ్ కూడా ఫ్రెష్ అప్ చేయించేసి రెడీ చేసేస్తున్నాను. ఇంకా కింద ఐస్ క్రీమ్ బండి వస్తే ఇంకా ఐస్ క్రీమ్ అని తెచ్చుకొని తింటున్నారనమాట. ఇంకా ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా అన్నం అయితే పెట్టేయాలండి. ఇంకా ట్యూషన్కి అయితే వెళ్తున్నారనమాట. సో ఇంకో ట్యూషన్ ఉండేది, అది 2 hours అయితే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ట్యూషన్ అనేది జాయిన్ చేసామండి. దానివల్ల 3.5 hours ట్యూషన్లో ఉంటున్నారనమాట. 8:30 అలా అవుతుంది వచ్చేసరికి, ఈవినింగ్ 5కి వెళ్ళి. సో దానివల్ల ఇంకా రాగానే అన్నం అనేది పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఇంకా ఆకలి వేస్తుంది కదా అని చెప్పి ఇంకా రాగానే అన్నం అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఇంకేదో కొంచెం పాలు కానీ కొంచెం అన్నం కానీ తినేసి పడుకుంటున్నారు. మనమేమో వాళ్ళ ఆకలి గురించి ఆలోచిస్తే వాళ్ళేమో తినడానికి పెట్టి చేస్తారనమాట. సో అన్నం అనేది తినలేదు, అసలు కారంగా ఉందని చెప్పేసి, కర్రీ కారంగా ఉందని చెప్పి అసలు తినలేదన్నమాట. అన్నము 2 ముద్దలు తినింది, ఇంకా ఆపేసింది అనమాట. సో ఇంకా ట్యూషన్ వర్క్ ఉంటే చేసుకుంటూ కొంచెం అన్నం అయితే తినిందండి. ఇంకా పెట్టగానే తన ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు అలా స్టక్ అయిపోయింది అనమాట. కూర కారంగా ఉందని చెప్పేసి అలా స్టక్ అయిపోయింది. నేను ఇంకా చూసుకోలేదు, ఏంటో తింటుందేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ అలా స్టక్ అయిపోయింది అనమాట. మా చిన్న పాప అయితే తినేసిందండి. ఇంకా ఆమె నచ్చితే తింటుంది, లేకపోతే పూర్తిగా తిందనమాట. ఇంకొంచెం తినేసి ఇంకా ఆమె ఆడుకోవడానికి వెళ్ళిపోయింది అనమాట. ఇంక ఎదుగుంటే ట్యూషన్ టైం అయితే అయిపోయింది. సో ట్యూషన్కి అయితే వెళ్తున్నారు. ఇంకా వీళ్ళలోనే ఇంకో 2 ఉంటారండి. ఇంకా వీళ్ళు 4 వెళ్తారనమాట ట్యూషన్కి. సో ఇంకా వాళ్ళు వెళ్ళగానే మేమైతే కొంచెం పని ఉందని చెప్పి బయటకైతే వచ్చానండి. కొన్ని లైనింగ్స్ అయితే కావాలి, పిల్లలకి ఫ్రాక్స్ గట్రా స్టిచ్ చేయడానికి కొన్ని లైనింగ్స్ కావాలని చెప్పి ఇప్పుడు సాటర్డే నుంచి అడుగుతుంటే ఇంక ఈరోజు తీసుకొచ్చారు. ఇంకా అది కూడా నా షాపింగ్ అంటే మా ఆయన షాపింగే ఉందనమాట. నేను ఇంకెంత 2 లైనింగ్స్ తీసుకొని వచ్చేసాను. తినైతే ఇంకా బ్యాగ్ ఒకటి, ఇంకా చెప్పులు తీసుకుందామని చెప్పేసి వచ్చారనమాట. ఇంకా 1 dayలో ఊరు వెళ్తున్నారండి. సో దానికోసం బ్యాగ్ ఒకటి, చెప్పులు ఒకటి తీసుకున్నారు. నేనైతే నాకు ఇది బాగా నచ్చిందండి. ఒక 1 week నుంచి చూస్తున్నాను అనమాట. సో బయట షోకేస్లో పెడతారు కదా ఒక షాప్లో, సో అప్పుడు చూసానమాట నైట్ డ్రెస్. ఇంకా నచ్చి తీసేసుకున్నాను. ఇంకా రాగానే మనసు ఒప్పుద్దా వేసుకున్నంత వరకు ఇంక రాగానే తీసి వేసేసుకున్నాను అనమాట, ఫ్రెష్ అయ్యి. ఇంక ఇదిగోండి కొన్ని లైనింగ్స్ అండ్ ఒక బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకొచ్చేసరికి 7 అయిపోయిందండి. సో పిల్లలు అయితే 8:30 కల్లా వస్తారు కదా అని చెప్పి స్పీడ్గా ఇంకా రైస్ అయితే పెట్టేశాను. కర్రీ ఆ రోజు పప్పు ఏదో ఉందండి. సో అందువల్ల ఇంకా ఒక్క రైస్ ఒకటే పెట్టేశాను. ఇంకా గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయండి. సో పిల్లలు మధ్యాహ్నం నుంచి వచ్చారు కదా, లంచ్ బాక్సెస్, ఇంకా మధ్యాహ్నం కర్రీ అవి ఉన్నాయన్నమాట. సో ఇంకా అవైతే క్లీన్ చేసేసి ఇంకా అంతే అనమాట ఈరోజు పని. కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఫోల్డ్ చేయాలి. సో కొన్ని వ్లాగ్స్ అయితే ఉన్నాయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడి నుంచి కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెడతారనమాట. సో కుదరట్లేదేంటి, పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇంకా అలా బద్ధకం అయిపోతుంది. సో వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి కంటిన్యూగా పెడతానమాట. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వ్లాగ్ అయితే లైక్ ఇవ్వండి. నైట్ డ్రెస్ వచ్చేసరికి ఫుల్ కంఫర్టబుల్గా ఉందండి. సో ప్యూర్ కాటన్ అనమాట. సో చాలా బాగుంది. తెచ్చుకునేసరికి కొంచెం లూజ్ ఉందండి. సో మిషన్ చేతిలో పనే కదా, ఇంకా 2 stitches అయితే వేసేసాను. ఇంకేసిన రాగానే వేసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది అనమాట. ఇంక ఇది ఆన్లైన్లో వచ్చేసరికి 350 అలా ఉందండి. సో బయట వచ్చేసరికి కొంచెం కాస్టే ఉంది. సో ఇదేంటి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.